శ్రీ సాయి సచ్చరిత 48వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ఈ అధ్యాయాన్ని ఆరంభిస్తూ ఉండగా శ్రవణంలో అత్యంత శ్రద్ధ ఉన్న శ్రోతలు శ్రీ సాయి గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు. వారిని సంతృప్తిపరచడానికి సద్గురువు యొక్క లక్షణాలను సంక్షిప్తంగా చెబుతాను. దానితో సాయి సమర్థునిలో ఉన్న సద్గురువు యొక్క గుణాలను గుర్తించవచ్చు. వేదాలను అధ్యయనం చేసేవారిని, షట్శాస్త్రాల జ్ఞానమున్నవారిని, వేదాంత నిరూపణను చేసేవారిని జ్ఞానులు సద్గురువులని అనరు. ప్రాణవాయువును బిగబట్టి శ్వాసను నిగ్రహించి లేదా సప్త సముద్రాలను తప్త ముద్రలను ధరించేవారిని, బ్రహ్మను వ్యాఖ్యానించి శ్రోతల మనసులను రంజింపచేసే వారిని జ్ఞానులు సద్గురువులు అని అనరు. శాస్త్రోక్తంగా శిష్యులకు మంత్రాలను ఉపదేశించి వారిని జపించమని ఆజ్ఞాపిస్తారు. కానీ అవి ఎప్పుడు సిద్ధిస్తాయి అన్న నమ్మకం ఎవరికీ ఉండదు. పరమాత్మతత్వాన్ని అత్యంత రసవత్తరంగా చక్కటి మాటలతో ఆకర్షణీయంగా చెప్పినా స్వానుభవం లేనట్టి వారి జ్ఞానం మాటల గారడి, కేవలం శుష్కమైనది. వేదాంత నిరూపణను శ్రద్ధగా విన్న క్షణంలో ఇహపర సుఖభోగాల యందు విరక్తి కలుగుతుంది, కానీ అనుభవ జ్ఞానం కలగదు. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారే ఆ అనుభవాన్ని తెలియజేయగలరు. సంపూర్ణమైన శాస్త్రజ్ఞానం ఉండి అపరోక్ష జ్ఞానాన్ని ప్రతిపాదించగల సంపూర్ణ అనుభవం ఉన్న వారికే శిష్యులకు బోధించే అధికారం ఉంది. అట్టి వారినే సద్గురువులు అని చెప్పాలి. ఆత్మానుభవం లేని శిష్యులకు ఏమీ ఇవ్వగలరు. అపరోక్షానుభూతి అసలు లేని వారిని సద్గురువులని ఎప్పుడూ అనరాదు. శిష్యులతో సేవ చేయించుకోవాలని కలలోనైనా తలచని వారు తమ శరీరాన్ని శిష్యుల కొరకు వినియోగించాలని కోరుకునే సద్గురువులని తెలుసుకోవాలి. శిష్యుడు ఎందుకు పనికిరానివాడు? గురువు శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అన్న అహంభావం లేకుండా మంచిని కలిగించేవారు సద్గురువు. శిష్యుడు పూర్ణ బ్రహ్మ స్వరూపమని భావించి అతనిని పుత్ర ప్రేమతో చూస్తూ తన పోషణకై అతని వద్ద నుండి ఏది ఆశించని సద్గురువు జగత్తులో పరమశ్రేష్ఠుడు, పరమశాంతికి స్థానమై విద్యాదర్పం లేకుండా చిన్నవారిని పెద్దవారిని సమానంగా చూచే స్థలం సద్గురువు స్థానమని గ్రహించాలి. ఇటువంటి సర్వసాధారణమైన సద్గురువు యొక్క లక్షణాలను సంకలనం చేసి నేను శ్రోతలకు సంక్షిప్తంగా మనవి చేశాను. సాయిబాబా సందర్శనంతో సంతృప్తులైన భాగ్యవంతులకు సద్గురువుల లక్షణాలను నేను ఇంతకంటే ఎక్కువగా ఏం వర్ణించగలను? అనేక జన్మల అతిశయ పుణ్య సంచయం కారణంగానే మనకు సాయి సద్గురువు చరణాలు లభించాయి. సాయిబాబా చిన్న వయసు నుండి దేనిని తీసుకునేవారు కాదు. వారికి ఇల్లు వాకిలి వంటి ఏ ఆధారము లేదు. చిలుం పొగాకు మాత్రమే వారి వద్ద ఉండేవి. వారి మనోనిగ్రహం గొప్పది. 18 సంవత్సరాల వయస్సు నుండి వారు మనసును సంపూర్ణంగా జయించి ఎప్పుడు నిర్భయంగా ఏకాంతంగా ఆత్మస్వరూపంలో లీనమై ఉండేవారు. భక్తుల యొక్క నిర్మలమైన ప్రేమను గని తాను భక్త పరాధీనుణ్ణి అన్న విషయం భక్తులకు బాగా తెలియచేయటానికి వారు భక్తి ప్రేమలున్న చోట ఉంటారు. జయ జయ పరబ్రహ్మ సనాతన, జయ దీనోద్ధార, ప్రసన్నవదన, జయ చైతన్యఘన, భక్తాధీన, భక్తులకు తమ దర్శనాన్ని ప్రసాదించండి. జయ జయ ద్వంద్వాతీత, జయ జయ అవ్యక్త, వ్యక్త, సర్వసాక్షి, సర్వాతీత. భక్తి లేని వారు మిమ్ము తెలుసుకోలేరు. జయ జయ భవ సంతాపహరణ, జయ జయ భవ గజ విదారణ, జయ జయ ఆశ్రిత ప్రేమపూర్ణ, కష్టాలను తొలగించే సద్గురుదేవ. మీరు అవ్యక్తంలో లీనమై నిరాకారులయ్యారు. శరీరాన్ని త్యజించిన తరువాత కూడా భక్తుల శ్రేయస్సు కొరకు చేసే మీ కార్యాలు ఆగిపోలేదు. మీరు శరీరంతో ఉన్నప్పుడు చేసిన మీ లీలల అనుభవాలను మీ యందు విశ్వాసం గల భక్తులు మీరు అవ్యక్తంలో కలిసిపోయిన తరువాత ఈనాటికి కూడా పొందుతున్నారు. నా వంటి పామరుణ్ణి నిమిత్తమాత్రంగా చేసి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి భక్తులను తరింపచేయటానికి సమర్థవంతమైన తమ చరిత్ర తరణిని తయారు చేయించారు. పరమేశ్వరుని అస్తిత్వమందు విశ్వాసం మరియు పరమేశ్వరుని యందు భక్తి శ్రద్ధలు ఇవే భక్తుని హృదయంలో ప్రమిదలు. వానిలో ప్రేమయనే చమురు పోసి ఒత్తిని వెలిగిస్తే జ్ఞాన జ్యోతి ప్రకటమవుతుంది. ప్రేమ లేని జ్ఞానం శుష్కం. దాని వలన ఎవరికైనా ఏం ప్రయోజనం? ప్రేమ లేనిదే శాంతి ఉండదు. ప్రేమ ఒకే చోట అవిచ్ఛిన్నంగా ఉండాలి. ప్రేమ యొక్క మహిమను నేనంతని వర్ణించను. ప్రేమ ముందు అన్నీ తుచ్చమే. గాఢమైన ప్రేమ లేకపోతే శ్రవణం పఠనం నిష్ఫలం. ప్రేమలో భక్తి ఉంటుంది, విరక్తి శాంతి కూడా అక్కడే ఉంటాయి. వాని వెనుకే ముక్తి తన సంపత్తి
సహితంగా తిష్ట వేసుకుని ఉంటుంది. భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు. భావమున్న చోట దేవుడు ఉన్నాడని తెలుసుకోండి. భావమున్న చోట ప్రేమ పూర్ణంగా ఉంటుంది. భవాన్ని తరించటానికి భావమే ప్రధానం. గంగోదక సమానం పవిత్రము పరమ మధురమైనది శ్రీ సాయి చరిత్ర. దీనిని సాయియే పద్యాలతో అలంకరింపచేశారు. హేమాడు నిమిత్తమాత్రుడు. ఈ సాయి సచ్చరిత్రను శ్రవణం చేసే శ్రోతలు వక్త ఎప్పుడూ పవిత్రులు. వారి పాప పుణ్యాలు నశించిపోయి వారికి ముక్తి లభిస్తుంది. దీనినే వినే చెవులు భాగ్యవంతములు. వక్త యొక్క నోరు భాగ్యవంతము. భక్తులకు అవి పవిత్రమైన శ్రీ సాయి సచ్చరిత ధన్యం. ఈ చరితాన్ని చిత్తశుద్ధితో భక్తిభావంతో ఆలకించిన వారి సకల కోరికలు ఎల్లప్పుడూ తీరుతాయి. పరమ శ్రద్ధతో భక్తిగా ఈ సచ్చరితాన్ని వింటే వెంటనే అనాయాసంగా సాయి చరణాలయందు భక్తి లభిస్తుంది. భక్తిభావంతో సాయి చరణాలను సేవిస్తూ వారిని నిరంతరం స్మరిస్తూ ఉంటే ఇంద్రియాలు యథేచ్ఛగా విహరించవు. అవలీలగా భవాన్ని దాటడం నిశ్చయం. చాతక పక్షి వంటి భక్తులకు ఇది జీవనం. ఇటువంటి సాయి సచ్చరితను శ్రవణం తరువాత మననం కూడా చేసి శ్రోతలు శ్రీ సాయి అనుగ్రహాన్ని పొందండి. సర్వావస్థలలోనూ సావధానంగా శ్రవణం చేసే శ్రోతల కర్మ బంధనాలు విడిపోతాయి. వారు సహజంగా భవాన్ని తరిస్తారు. కథ ఎప్పుడు ఆరంభమవుతుందని శ్రోతలు తమలో అనుకుంటూ ఉన్నారు కనుక ప్రస్తావనను ఆరంభించి వారి ఆతురతను తొలగిస్తాను. గత అధ్యాయంలో శత్రుత్వం, హత్య, రుణం తీర్చుకోవటానికి, కర్మలను అనుభవించడానికి పునర్జన్మ కలుగుతుందని చెప్పబడింది. మానవులకు పూర్వజన్మల గురించి గుర్తుండదు, కానీ సత్పురుషులు దేనిని మరిచిపోరు. తమ భక్తులు ఎక్కడ జన్మించినా వారిని కష్టాల నుండి రక్షిస్తారు. ఇప్పుడు అటువంటిదే మరొక కథ నుంచి కూర్చుని ఉన్న ఏదైనా ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సత్పురుషుని చరణాలయందు విశ్వాసం ఉంచితే భక్తులు సఫలీకృతులవుతారు. కార్యారంభమందు ముందుగా హరిని మరియు గురువుని చరణాలను స్మరించి శ్రద్ధగా పనిచేస్తే చాలు. ఆ పనిని సత్పురుషులు చేయిస్తూ భక్తుల చింతన తొలగిస్తారు. నేను పనిని మాత్రమే చేసేవాడిని, ఫలితాన్ని ఇచ్చేవారు హరి మరియు గురువు అన్న దృఢ విశ్వాసమున్న వారి లక్ష్యం నెరవేరుతుంది. సత్పురుషులు ముందు ఉగ్రంగా కఠోరంగా కనిపిస్తారు, కానీ వారిలో ఏ ప్రత్యుపకారాన్ని ఆశించని ప్రీతి ఉంటుంది. కానీ కాస్త ధైర్యంగా ఉంటే చాలు, చివరకు వారు శుభాలను కలగచేస్తారు. సత్సంగమనే నీడ పడితే చాలు, శాప తాపాలు మమకారాలు అక్కడికక్కడే మాయమైపోతాయి. అందువలన సత్పురుషుల చరణాలను ఆశ్రయించండి. నిరహంభావంతో మరియు సవినయంగా సత్పురుషులకు శరణాగతులై తమ మనసులోని కోరికను వేడుకుంటే వారు చిత్త శాంతిని ప్రసాదిస్తారు. మిడిమిడి జ్ఞానంతో గర్వంతోనూ సత్పురుషుల వచనాలను సంశయించే వారికి మొదటికే హాని కలుగుతుంది, కానీ వారి యందు విశ్వాసం ఉంచిన వారికి శుభం కలుగుతుంది. పరిశుద్ధ మనసుతోనో లేక కపట బుద్ధితోనో అయినా సరే అసలైన సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే ప్రపంచ బంధనాల నుండి విముక్తులవుతారు. వారి మహిమ అగాధం. ఈ విషయంలో జ్ఞానోపదేశాన్ని చేస్తే కథలను సావధానంగా శ్రవణం చేస్తే శ్రోతలకు ఆనందం కలుగుతుంది. అట్లే వక్తకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. అక్కలకోట నివాసి సపట్నేకరను పేరుగల వకీలు అనుభవాన్ని వింటే మనసు ప్రసన్నమవుతుంది. అతడు వకీలు పరీక్షకు అహర్నిశలు అధ్యయనం చేస్తూ ఉండగా శేవడే అను ఒక విద్యార్థితో కలిసి తమ పరీక్ష విషయాలను ఇద్దరు ముచ్చటించుకుంటూ ఉన్నారు. వారితో చదివే ఇతర విద్యార్థులు కూడా వచ్చి గదిలో వారితో కలిసి కూర్చున్నారు. ఎవరెవరు ఎంత బాగా పరీక్ష చదివారు అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటూ పరీక్షించుకోసాగారు. ఎవరు సరిగ్గా జవాబు చెప్పగలరు, ఎవరు చెప్పలేరు అని తమ సంశయాలను తీర్చుకోవటానికి తమ మనో నిర్భయాలను పరీక్షించుకోసాగారు. శవడే ప్రశ్నలు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. అప్పుడు విద్యార్థులందరూ ఇతడు సరిగ్గా చదవలేదు, ఇక పరీక్ష ఎలా ఉత్తీర్ణుడవుతాడు అన్నారు. అలా వారు హేళన చేశారు. కానీ తమ పూర్తిగా అధ్యయనం చేసినా చేయకున్నా తప్పక ఉత్తీర్ణుడను అవుతాను అని శేవడే పూర్తి నమ్మకం. నేను బాగా చదువుకున్నా, నన్ను పాసు చేయించడానికి మా సాయిబాబా ఉన్నారు, నాకెందుకు దిగులు అని అతడు అన్న మాటలు సపట్నేకర్కు ఆశ్చర్యాన్ని కలిగించాయి. శేవడేను ఒక పక్కకు పిలిచి, ఇంత గొప్పగా వర్ణించిన ఈ సాయిబాబా ఎవరు? నీకు ఇంతటి విశ్వాసం గల ఆ బాబా ఎక్కడ ఉంటారు అని అడిగాడు. ప్రత్యుత్తరంగా శేవడే సాయిబాబా మహిమను, వారిపై అతనికి ఉన్న దృఢ విశ్వాసాన్ని గురించి ఎంతో భక్తిగా చెప్పాడు. సుప్రసిద్ధమైన అహ్మద్నగర్ జిల్లాలో షిరిడి అనే గ్రామంలోని మసీదులో ఒక ఫకీరు ఉన్నారు. వారు బాగా పేరు పొందిన సత్పురుషులు, సాధువులు అక్కడక్కడా ఉంటారు. కానీ వారిని
కలుసుకునే యోగం, ఆ భాగ్యం అమోఘమైన పుణ్యం ఉంటే తప్ప మన ప్రయత్నంతో లభించదు. నాకు వారి యందు సంపూర్ణ విశ్వాసం. వారు తలుచుకున్నదే జరుగుతుంది. వారు నోటితో ఏది పలికితే అది అవుతుంది. వారి మాట కల్పాంతంలోనైనా పొల్లుపోదు. ఈ సంవత్సరం ఎంత ప్రయాసపడినా నేను పరీక్ష పాసు కాను. వచ్చే సంవత్సరం శ్రమ లేకుండా ఉత్తీర్ణుడవుతాను. ఇది ముమ్మాటికి నిజం. నాకు వారి హామీ ఉంది. వారి యందు నాకు పూర్తి భరోసా. వారి మాటలు మరోలా జరగవు అని గట్టి నమ్మకంతో ఉన్నాను. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నేను దీని తర్వాత పరీక్ష కూడా పాస్ అవుతాను అని చెప్పగా అతని మాటలు సపట్నేకర్కు హాస్యాస్పదంగాను ఒట్టి పొల్లు మాటలుగాను అనిపించాయి. అనుమానాలతో నిండి ఉన్న అతని మనసుకు ఆ మాటలు ఎలా నచ్చుతాయి? సేవడే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో వినండి. కొంతకాలం తర్వాత సేవడే మాటలు వాస్తవమని సపట్నేకర్కు అనుభవమైంది. సేవడే 2 పరీక్షలు పాసు కావటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 10 ఏళ్ల తర్వాత సపట్నేకర్ అకస్మాత్తుగా దౌర్భాగ్యం ఆవరించి దాంతో దుఃఖంతో ఉదాసీనుడయ్యాడు. క్రీస్తు శకం 1913 సంవత్సరంలో అతనికి ఏకైక పుత్రుడు గొంతులో జబ్బు చేసి మరణించాడు. దాంతో అతనికి ప్రపంచమందు బాగా విరక్తి కలిగింది. పండరీపురం, గాణుగాపురం మొదలైన తీర్థక్షేత్రాలను అన్నిటినీ దర్శించాడు. కానీ అతని మనసుకు సుఖశాంతులు లభించలేదు. తర్వాత వేదాంతాన్ని పఠించాడు. అలా కొంతకాలం గడిచాక మనసుకు ఎలా శాంతి కలుగుతుంది అని ఎదురు చూస్తుండగా అతనికి సేవడే మాటలు గుర్తుకు వచ్చాయి. సేవడే యొక్క గట్టి పట్టుదల, సాయి చరణాలయందు అతనికి గల దృఢ విశ్వాసం స్మరణకు వచ్చి తాను కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాడు. క్రీస్తు శకం 1913 సంవత్సరంలో సాయిని సందర్శించుకునే ఉద్దేశంతో తన తమ్ముని తోడు తీసుకుని షిరిడీకి బయలుదేరాడు. అతనికి సేవడే గుర్తుకు రావటం కేవలం మిష. అతనిని సాయియే తమ పాదాభి వందనానికి పిలిపించుకున్నారు. దీనిని శ్రద్ధగా వినండి. సపట్నేకర్ తన తమ్ముడైన పండితరావును వెంట పెట్టుకుని కుటుంబ సమేతంగా సాయి సత్పురుషుని దర్శనానికి షిరిడి బయలుదేరాడు. అక్కడికి చేరుకోగానే ఇద్దరు శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. దూరం నుండి బాబాను దర్శించుకోగానే అతని మనసుకు చాలా ఆనందం కలిగింది. దూరం నుండే వారి కళ్ళు కలుసుకోగానే వెంటనే వారి సమీపానికి వెళ్ళి ఇద్దరూ 2 చేతులు జోడించుకుని బాబా ఎదుట నిల్చున్నారు. ఇద్దరూ కూడా అత్యంత వినయంగా బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి నిర్మల భక్తితో సాయి చరణాలకు ప్రేమగా శ్రీఫలాన్ని సమర్పించారు. సపట్నేకర్ సాయి సమర్థుని చరణాలందు శ్రీఫలాన్ని అర్పించగా బాబా చలహట్టని ధిక్కరిస్తూ అతన్ని పొమ్మని అన్నారు. సపట్నేకర్కు బాధ కలిగింది. బాబా ఎందుకు కోపగించారు? బాబాతో బాగా పరిచయం ఉన్న వారి ద్వారా బాబా ఉద్దేశాన్ని తెలుసుకోవాలని తలచాడు. బాబా దర్శనంతో ఆనందించవలసిన వాడు బాబా మాటకు అత్యంత దుఃఖితుడై వెనుకకు జరిగి అధోవదనుడై చింతిస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరి వద్దకు వెళ్ళాలి? బాబా మాటల్లోని వారి ఉద్దేశాన్ని ఏ భక్తుని అడగాలి అని అనుకున్నాడు. అతని బాధను గమనించి ఒకరు అతనిని సమాధానపరచటానికి అతనికి బాలా సింపి పేరు చెప్పారు. సపట్నేకర్ బాలా అను దర్జీ ఉన్న చోటుకి వెతుక్కుంటూ వెళ్ళాడు. అతనితో సపట్నేకర్ తన వృత్తాంతాన్నంతా చెప్పాడు. బాబా చాలా కోపంగా నన్ను తరిమివేశారు. నీవైనా నా వెంట వచ్చి బాబా దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకునేలా, వారు మాపై కోపగించకుండా కృపా దృష్టితో చూచేలా చేయి అని అందుకు బాలా సరేనని ఒప్పుకోగా సపట్నేకర్కు నిశ్చింత కలిగింది. బాబా పటాన్ని కొని తెచ్చి బాబా దర్శనానికి వెళ్ళాడు. బాలా అతని వెంట వెళ్ళాడు. బాలా బాబా పటాన్ని అందుకుని బాబా చేతికి ఇచ్చి వారిని ప్రార్థించాడు. దేవా, ఇది ఎవరి పటం అని అడిగాడు. దానిని చూచి బాబా సపట్నేకర్ వైపు చేయి చూపిస్తూ ఈ ఫోటో ఇతని స్నేహితునిది అని చెప్పి నవ్వారు. భక్తులు కూడా నవ్వారు. బాబా దీని అర్థం ఏమిటి అని బాబాను ప్రశ్నించాడు. సపట్నేకర్తో త్వరగా వెళ్ళి దర్శనం చేసుకో అని చెప్పాడు. అట్లే బాబాకు నమస్కారం చేయగా మరలా చల హట్ పో, వెళ్ళిపో అన్న మాటలు వినిపించాయి. మునుపటి వలె వెళ్ళిపో అన్న మరల అదే మాట. ఇప్పుడు ఏ దారి అని సపట్నేకర్కు సమస్య. తరువాత ఇద్దరు సోదరులు చేతులు జోడించుకుని బాబా ఎదుట నిలబడి ఉండగా చివరకు బాబా వెంటనే ఇక్కడకు నుండి బయలుదేరండి అని వారిని ఆజ్ఞాపించారు. సాయి సమర్థ, మీ ఆజ్ఞను ఎవరూ జవదాటలేరు. పామరులం మేమెంత వారం, ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాం. మీరు మహా ఉదారులని విని మీ దర్శనానికి వస్తే చలహట్టని మమ్మల్ని సత్కరించారు. ఇదే చమత్కారమో ఏం అర్థం కాలేదు. అయినా మీ కృపాదృష్టిని మాపై ఉంచండి. త్వరలో మరల మీ దర్శనం కలిగేలా మమ్ము ఆశీర్వదించండి అని వారి అభయాన్ని వేడుకున్నారు. బాబా మనసును తెలుసుకుని జ్ఞానులు ఎవరుంటారు?
సపట్నేకర్ బాబా ఆజ్ఞను శిరసావహించి స్వస్థలానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి బాబా ప్రథమ దర్శనం అలా జరిగింది. అందువలన సోదరులిద్దరూ చాలా ఆందోళన చెందారు. ఇక ఏం ఆలస్యం చేయకుండా తమ ఊరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరో సంవత్సరం గడిచిపోయినా సపట్నేకర్ మనసు స్థిరపడలేదు. మరలా గాణుగాపురం వెళ్ళాడు. మనసులో మరింత కలవరం చెలరేగింది. తర్వాత అతడు విశ్రాంతి కోసం మాడేగాంకు వెళ్ళాడు. చివరకు కాశీ క్షేత్రానికి వెళ్ళాలని తలచాడు. కాశీకి బయలుదేరటానికి ఇంకా 2 రోజులు ఉండగా అతని భార్యకు దృష్టాంతం కలిగి కాశీ ప్రయాణం ఆగిపోయింది. చమత్కారమైన ఈ దృష్టాంతం ఎటువంటి విశేషమైనదో చెప్తాను. సాయి యొక్క ఆ లీల వినటానికి శ్రోతలు సిద్ధమవ్వండి. ఆ స్త్రీ పక్క మీద నిద్రలో ఉండగా కళ్ళ ఎదుట స్వప్నం. ఆమె కుండను తీసుకుని లక్కడిషా బావి వద్దకు వెళ్ళింది. అక్కడ ఒక వేప చెట్టు కింద తలకు రుమాళ్ళు చుట్టుకుని ఒక ఫకీర్ అప్పుడు ఆమె వద్దకు వచ్చాడు. అమ్మాయి, అనవసరంగా ఎందుకు శ్రమ పడుతున్నావు? నీ కుండను మంచినీటితో నింపి ఇస్తాను అని మందుల స్వరంతో పలికాడు. నేను భయంతో ఖాళీ కుండను తీసుకుని ఇంటి దారి పట్టాను. ఆ ఫకీర్ నా వెనుక వస్తున్నాడు. ఇటువంటి కలను చూచి మేలుకున్నాను. నా కళ్ళు తెరుచుకున్నాయి. భార్య యొక్క స్వప్న వృత్తాంతాన్ని విని సపట్నేకర్ షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ వెంటనే బయలుదేరి మరునాడు షిరిడీ గ్రామం చేరుకుని మసీదుకు వెళ్ళారు. అప్పుడు బాబా లేండీకి వెళ్ళి ఉన్నారు. వారు తిరిగి వచ్చే వరకు వారి కోసం ఎదురు చూస్తూ ఆ ఇద్దరు అక్కడే కూర్చున్నారు. ఇంతలో బాబా వచ్చారు. తాను కలలో చూచిన మూర్తినే మరలా అక్కడ ఆపాదమస్తకం చూచి ఆమె చకితురాలే కళ్ళార్పకుండా చూడసాగింది. బాబా యొక్క పాద ప్రక్షాళనం కాగానే ఆమె వారి వద్దకు వెళ్ళి వారికి పాదాభివందనం చేసి వారిని చూస్తూ కూర్చుంది. ఆమె వినయానికి సాయినాథునికి సంతోషం కలిగింది. ఆ స్త్రీ బాధను నివారించే కథను మెల్లగా ప్రారంభించారు. అప్పుడు ఎప్పటి వలనే బాబా తమ బాధను అక్కడ ఉన్న 3వ వ్యక్తితో ప్రేమగా చెప్పసాగారు. వాస్తవానికి అది ఆమె కథ, ఆమెకు చెప్పవలసిన కథ. ఆమె సమక్షంలో బాబా ఎవరో 3వ వ్యక్తికి చెప్పగా ఆమె అత్యంత శ్రద్ధగా వినది. చాలా రోజులుగా నా చేతులు కడుపు నడుము నొప్పి పెడుతున్నాయి. మందులు వాడి విసిగెత్తిపోయాను, కానీ బాధ తొలగటం లేదు. ఔషధాలు తిని విసిగిపోయాను, కానీ ఏ గుణం కనిపించటం లేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయానని ఆశ్చర్యంగా ఉంది. ఆ బాధ నుండి విముక్తిని పొందాను అని చాలా ఆశ్చర్యం కలిగింది అని బాబా ఆమె పేరు చెప్పకుండా ఆమెకు సంబంధించిన కథనంతా ఏకరువు పెట్టారు. 1-2 నెలలకు బాబా తమవిగా వర్ణించిన ఆమె బాధలు తొలగిపోయాయి. వారి వచనం అనుభవపూర్వకంగా అర్థమైంది. భార్య కోరిక తీరిపోయాక సపట్నేకర్ బాబా దర్శనానికి వచ్చాడు. బాబా మునుపటి వలనే మరలా చల్హట్టని అతన్ని సంబోధించారు. నా పొరపాటు ఏమిటో నాకు అర్థం కావటం లేదు. మరి బాబా నన్ను ఎందుకిలా తిరస్కరిస్తున్నారు? నేను నమస్కరించినప్పుడల్లా వారి జవాబు ఒకటే. నా పూర్వార్జితం ఏమిటి? నా పైన ఎందుకు కోపం కలుగుతోంది? నేను చూస్తుండగా ఇతరులతో ఎంత ప్రేమగా వ్యవహరిస్తారు. ఉదయం సాయంకాలం బాబా వద్ద అందరూ ఆనందంగా రోజు దీపావళిని అనుభవిస్తుంటే నా నొసట నేనా చలహట్? నా కర్మ ఏమిటో? నా ద్వారా అధర్మాచరణ సంభవించి నేను అనేక పాపాలను ఆశ్రయమయ్యాను కాబోలు. అందువలనే బాబా అనుగ్రహం లేకపోవటం. నేను మొదట బాబా విషయంలో సంశయించి కుతర్కాలు చేశాను. అందుకే బాబాయే నన్ను ఈ విధంగా తమ వద్దకు లాక్కున్నట్లు అనిపిస్తూ ఉంది అని తలచి బాబా అనుగ్రహం కలిగే వరకు షిరిడీలోనే బాబా వద్ద స్థిరమైన మనసుతో ఉండాలని నిర్ధారణ చేసుకున్నాడు. తాపత్రయాలతో తపించిపోయి సాయి దర్శనానికి ఆరాటపడుతూ వెళ్ళి మనసుకు శాంతి లభించకుండా నిరాశతో తిరిగి వెళ్ళిపోయేవారు ఎవరుంటారు? సపట్నేకర్ ఆ రోజు చాలా బాధపడ్డాడు. అతనికి అన్న పానీయాలు రుచించలేదు. ఎక్కడికి కదలలేక ఉండిపోయాడు. నిద్ర లేకుండా పక్క మీద పడి ఉన్నాడు. బాబా వద్ద ఎవరూ లేకుండా వారు ఒక్కరే ఆసనంపై ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని వారి చరణాలను పట్టుకోవాలని సపట్నేకర్ నిశ్చయించుకున్నాడు. దాని ఫలితంగా గద్గద హృదయంతో బాబా చరణాలను పట్టుకున్నాడు. బాబా పాదాలపై తలను ఉంచగా బాబా తమ చేతిని అతని తలపై ఉంచారు. అతడు బాబా పాదాలను పట్టుతుండగా గొర్రెల కాపరి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఆమె అక్కడికి రాగానే బాబా నడుము మర్దన చేస్తూ కూర్చుంది. బాబా రోజు మాట్లాడే విధంగా ఆమెతో ముచ్చటించసాగారు. ఆ చమత్కార వృత్తాంతాన్ని సపట్నేకర్ శ్రద్ధగా విన్నాడు. అది అక్షరం మొత్తం అతని విషయమే. ఆ స్త్రీ కొడుతూ వింటూ ఉన్న సపట్నేకర్ తన విషయాన్ని వింటూ కూర్చున్నాడు. దాంతో అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ విషయం ఒక వర్తకునికి సంబంధించినదే అయినా అది వాస్తవానికి తన విషయం. అందులో చనిపోయిన అతని కుమారుని మరణాన్ని గురించిన వార్త. అత్యంత పరిచితుడు, ఆప్తులు పుట్టింది మొదలు చనిపోయే వరకు మొత్తం కథను చెప్పిన విధంగా చెప్పారు. బాబా ఆ స్త్రీలతో
ఆమెకు అసలు ఏమీ సంబంధం లేని ఒక తండ్రి కొడుకుల గురించి కథను చెప్పసాగారు. విషయమంతా ఆ ఇద్దరిదే. సాయి నోటి నుండి తన సొంత కథను విన్న సపట్నేకర్ పరమాశ్చర్యం కలిగింది. సాయి చరణాల యందు అతనికి పూజ్యభావం స్థిరపడింది. బాబాకు ఇదంతా కరతలా మలకంలా ఎలా తెలిసింది అని అతనికి చాలా విచిత్రంగా అనిపించింది. సాయి స్వయం పరబ్రహ్మ స్వరూపం, విశ్వమంతా వారి కుటుంబం, అంతేకాదు విశ్వమంతా వారి స్వరూపమే, అదే వారి గుర్తు, అంతటా వ్యాపించి ఉన్న ఏకాత్మత సాయి యొక్క అవతారం. జగత్తంతా వారు విస్తరించి ఉండగా వారికి పర భేదం ఎందుకుంటుంది? పరమ పురుషునిలో ఐక్యమైన వారికి ద్వైతం ఎలా ఉంటుంది? ఆకాశానికి ఏ లేపనం అంటుకోనట్లుగా దర్శనం దృశ్యంగా కనిపించే త్రిపుటి వారికి లేదు. బాబా నిజంగా గొప్ప అంతర్జ్ఞాని అని సపట్నేకర్ మనసులో తలచినప్పుడు అతనితో బాబా ఏం అన్నారో సజ్జనులని శ్రోతలు ఆలకించండి. బాబా సపట్నేకర్ని చేత్తో చూపిస్తూ ఆశ్చర్యంగా, నేను ఇతని పుత్రుని చంపానని నాపై నేరాన్ని ఆరోపిస్తున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపుతానా? ఇతడు మసీదుకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు? సరే, ఇప్పుడు అతని పుత్రుని మరలా తీసుకుని వస్తాను. చనిపోయిన పుత్రుణ్ణి రామదాసు మరలా ఆ తల్లికి ఇచ్చినట్లుగా ఇతని పుత్రుని మరలా ఇతని భార్య గర్భంలోకి తీసుకుని వస్తాను. ఆ మాట విని సపట్నేకర్ బాబా వైపు చూస్తూ కూర్చున్నాడు. బాబా అతని శిరస్సు పైన తమ అభయ హస్తాన్ని నుంచి అతని ధైర్యాన్నిచ్చారు. ఈ పాదాలు చాలా పురాతనమైనవి, నీ చింత ఇక తొలగిపోతుంది, నా యందు పూర్తి విశ్వాసాన్ని ఉంచు, నీవు త్వరలో కృతార్థుడవుతావు అని చెప్పారు. సపట్నేకర్ బాబా పాదాలను పట్టుతుండగా వారి మధుర వచనాలను విని కళ్ళు చెమర్చాయి. పాదాభివందనం చేశాడు. అతనికి అష్టభావాలు ఉప్పొంగాయి. కళ్ళ నుండి కారిన ఆనందాశ్రుతో బాబా పాదాలను ప్రేమగా ప్రక్షాళన చేశాడు. బాబా మరలా అతని శిరస్సుపై తమ చేతిని ఉంచి సుఖంగా కూర్చోని చెప్పారు. అప్పుడు సపట్నేకర్ సంతోషంగా బసకు వెళ్ళాడు. నైవేద్యాన్ని తయారు చేయించి తన భార్య చేతికిచ్చి పూజ మరియు హారతి అయిన పిదప నైవేద్య పళ్ళెములను బాబా ముందు ఉంచాడు. పళ్ళెం చుట్టూ నీటిని సంప్రోక్షించి విధిగా కళ్ళకు అద్దుకొని ప్రాణ పాన వ్యానాది పంచ ప్రాణాలకు అర్పించి తర్వాత నైవేద్యాన్ని బాబాకు సమర్పించాడు. నిత్య క్రమాన్ని అనుసరించి బాబా తమ చేతులతో నైవేద్యాన్ని తాకి స్వీకరించగా సపట్నేకర్కు ఆనందం కలిగింది. అప్పుడు అక్కడ ఉన్న ఇతర భక్తులు బాబా పాదాలపై పడుతుండగా వారితో పాటు సపట్నేకర్ కూడా మరల బాబాకు నమస్కరించాడు. ఆ గుంపులో ఒకరి తలలు మరొకరికి తలలతో ఢీకొట్టు ఉన్నాయి. అప్పుడు బాబా మెల్లగా సపట్నేకర్తో, అరే మాటికి ఎందుకు నమస్కారం పై నమస్కారం, గౌరవాదరాలతో ఒక్కసారి చేస్తే చాలు అని చెప్పారు. ఆ రాత్రి సావడి ఉత్సవం సపట్నేకర్ ఎంతో ఉత్సాహంగా చేత దండాన్ని పట్టుకుని ఆనంద పరవశంతో బాబా పల్లకి ముందు బయలుదేరాడు. ఈ చావడి ఊరేగింపు గురించి శ్రోతలకు ఇదివరకే తెలుసు కనుక మరల చెప్పవలసిన అవసరం లేదు. గ్రంథం విస్తారమవుతుందని వదిలి వేస్తున్నాను. ఆ రాత్రి బాబా అగాధలీలా సపట్నేకర్కు సాయిబాబాను చూస్తుంటే పాండురంగను చూస్తున్నట్లు అనిపించింది. తరువాత అతడు తన తిరుగు ప్రయాణానికి బాబా ఆజ్ఞను కోరగా వారు భోజనం చేసి వెళ్ళమని అనుమతినిచ్చారు. బాబా ఆజ్ఞను కించిత్తైనా జవదాటకుండా బయలుదేరే ముందు బాబా దర్శనానికి వెళ్ళాడు. ఇంతలో అతని మనసులో అకస్మాత్తుగా ఆలోచనలు చెలరేగాయి. ఇప్పుడు బాబా దక్షిణను అడిగితే నేను ఎలా ఇవ్వగలను? దగ్గరున్న డబ్బు అంతా అయిపోయింది. బండి బాడుగకు సరిపడా మాత్రమే మిగిలి ఉన్నాయి. దక్షిణను ఇవ్వు అని బాబా అడిగితే ఏం జవాబు ఇవ్వాలో మనసులో నిశ్చయించుకున్నాడు. బాబా అడగక ముందే వారి చేతిలో ₹1 ఉంచాలి. బాబా మరల అడిగినప్పుడు మరొక ₹1 ఇవ్వాలి. ఆ తర్వాత లేదని చెప్పాలి. 2 రైలు బండి ఖర్చుకు మాత్రమే దగ్గర ఉంచుకున్నానని బాబాతో స్పష్టంగా చెప్పాలని నిర్ణయించుకుని బాబా వద్దకు వెళ్ళాడు. తను ముందుగా నిశ్చయించుకున్నట్లే బాబా చేతిలో ₹1 ఉంచగా బాబా మరల ₹1 అడిగారు. దానిని ఇచ్చిన తర్వాత స్పష్టంగా, ఈ కొబ్బరికాయను తీసుకుని నీ భార్యవుడిలో వేయి, నీ మనసులోని బాధను వదిలి సుఖంగా వెళ్ళు అని చెప్పారు. తర్వాత 12 నెలలు గడిచాక సపట్నేకర్కు పుత్రుడు కలిగాడు. 8 నెలల బిడ్డను తీసుకుని ఆ దంపతులు మరల దర్శనానికి వచ్చారు. పుత్రునికి బాబా చరణాల వద్ద ఉంచారు. సత్పురుషుల చర్య ఎంత వింత! ఆ ఇద్దరు చేతులు జోడించి ఏం మనవి చేశారో వినండి. సాయినాథ, ఈ ఉపకారానికి ఎలా రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావటం లేదు. మీ చరణాలయందు శిరస్సు నుంచుతున్నాం. మేము హీనులం, దీనులం, పామరులం. ఈ అనాథులపైన మీ కృప చూపండి. ఇక నుండి మీ చరణాల వద్ద మాకు నిరంతరం ఆశ్రయం కలగనీయండి. జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ అహర్నిశలు విశ్రామం లేకుండా అనేక రకాల ఆలోచనలు లేస్తూ ఉంటాయి. అయినా మేము మీ ఆరాధనలో ఉండేలా అనుగ్రహించండి. మురళీధరు అను అబ్బాయి, తరువాత భాస్కరు, దినకరు అను మరో 2 బాలురు కలగగా సపట్నేకర్ సంతుష్టుడయ్యాడు. భార్యా బిడ్డలను వెంట పెట్టుకుని సపట్నేకర్ సాయి దయామయునికి ఆనందంగా వందనం చేశాడు. తన చెంచల మనసును స్థిరపరచుకుని కృతకృత్యుడై వెళ్ళిపోయాడు.
కథను సంక్షిప్తంగా చెప్పాలనే మొదట తలచాను, కానీ చెప్పించేవారు సాయినాథులు కనుక గ్రంథం పెద్దదైపోయింది. హేమాడు సాయినాథుని శరణజొచ్చి తర్వాత కథానుసంధానం మరియు తాత్పర్యం శ్రోతలకు తెలియచేస్తాడు. ఆ కథ ఇంతకంటే అతి మధురమైనది. చమత్కారాలయందు ప్రీతిగల ఒక భక్తుని కోరికను బాబా అమోఘంగా తీర్చారు. సాయిబాబా సుగుణాలను ప్రజలు వర్ణిస్తూ ఉంటే దోషాలనే చూచేవారు వారిలో అవగుణాలను చూస్తారు. స్వార్థంలో కానీ పరమార్థంలో కానీ ఏ శ్రద్ధ లేక దోషాలను మాత్రమే చూడటం వారి ఉద్దేశం. సాయిబాబా సత్పురుషులైతే వారు తమ మహిమ యొక్క అనుభవాన్ని కలిగించాలి, నాకు ఏ అనుభవం కలగకపోతే నేను వారిని అసలు నమ్మను అని కేవలం బాబాను పరీక్షించాలనే ఉద్దేశంతో వెళ్ళిన వారి కోరిక కూడా తీరింది. ఇదే కథను శ్రోతలు తరువాతి అధ్యాయంలో శ్రవణం చేయండి. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సాశంక భక్తానుగ్రహమను 48వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.